అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఇంద్రభవనమే. కానీ ఈ కథను రచించిన వారు రోజా గారు. ఇంకా కథలోకి వెళితే, ఇంద్రభవనంలా కనిపిస్తున్న ఆ రెండంతస్తుల భవంతి తాలూకా గేటుకి వేలాడుతున్న టూలెట్ బోర్డుని చూడగానే అక్కడే ఆగిపోయాయి శారద కాళ్ళు. ఒక్కసారి ఆ భవనాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి పరీక్షించి చూసిన శారద కళ్ళు అప్రయత్నంగానే మెరిశాయి. గ్రౌండ్ ఫ్లోర్లో సగభాగం పార్కింగ్కి పోను, మిగతా భాగంలో ఒకే ఒక్క పోర్షన్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తానికి ఉన్న రంగులు హంగులను బట్టి అదంతా ఇంటి ఓనర్సే ఉంటున్నారని తెలియగానే తెలుస్తోంది. ఇక మిగిలింది అన్నిటికంటే పైనున్న సెకండ్ ఫ్లోర్. అందులో కూడా చూడబోతే అయితే ఒకటి, లేకపోతే రెండు పోర్షన్లు ఉండి ఉంటాయి. వాటాలు తక్కువ ఉన్న ఇళ్లల్లో జనం తక్కువ ఉంటారు. జనం తక్కువ ఉన్న ఇళ్ళు ప్రశాంతంగా ఉంటాయి. చూడడానికి ఈ ఇంద్రభవనం కూడా అలాగే కనిపిస్తోంది అనిపించడంతో క్షణం ఆలస్యం చేయకుండా గేటు తీసుకుని లోపలికి నడిచింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్కి తాళం వేలాడుతుండడంతో పక్కకి కనిపిస్తున్న మెట్లెక్కి పైకి చేరుకుంది. కాలింగ్ బెల్ నొక్కబోయి లోపలే ఎవరు అంటూ వచ్చేసింది భారీ ఆకారం. లేటెస్ట్ మోడల్ ఉప్పాడ పట్టు చీర, ఒంటి నిండా నగలతో ఉన్న ఆవిడే ఇంటి యజమానిరాలని తొలిచూపులోనే శారదకి అర్థమైపోయింది. ఏం కావాలి అడిగిందామె శారదని ఎగాదిగా చూస్తూ. టూలెట్ బోర్డ్ చూసి వచ్చాను చెప్పింది. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, అద్దె 15,000, ఖచ్చితంగా 1వ తారీఖుకి వచ్చేసరికల్లా ఇచ్చేయాలి. శారదని ఆమె ఒంటి మీదున్న కాటన్ చీరని, మెడలో ఉన్న పుస్తల తాడుని, చేతికున్న గాజుల్ని మార్చి మార్చి చూస్తూ గబగబా చెప్పింది. ఆ చూపుల్లో చూడ్డానికి చాలా సాదాసీదాగా ఉన్నావు. ఇంత రెంటుని నువ్వు భరించగలవా అన్న సందేహం. వాటిని భరించడానికి ఆమెకి ఇబ్బందిగా అనిపించినా తనొచ్చింది ఇంటి కోసం కనుక సరే ఓసారి పోర్షన్ చూస్తాను అంది మెల్లగా. ఆ మాటలు వింటూనే గిర్రున వెనక్కు తిరిగి వెళ్ళి మళ్ళీ 2 నిమిషాల్లో తాళాల గుత్తితో తిరిగొచ్చి మెట్ల మీదుగా సెకండ్ ఫ్లోర్కి దారి తీసింది ఇంటి ఓనర్. ఆమెను అనుసరించింది శారద. తలుపు తీసి లోపలికి వెళ్ళాక ఆ పోర్షన్ని చూసి శారద కళ్ళు చెదిరిపోయాయి. నిజంగా ఆ ఇల్లు ఇంద్రభవనం కాదు, దానికంటే కూడా ఎక్కువే. దానికి 15,000 తక్కువే. ఇల్లంతా తిరుగుతూ కిచెన్, ప్లాట్ఫామ్, దేవుడి అల్మర, బెడ్రూమ్, వాష్రూమ్స్, బాల్కనీ అన్నీ వాస్తు ప్రకారమే ఉన్నాయో లేదో పరిశీలిస్తుంటే అప్పుడు అడిగింది ఆవిడ శారదని, ఇల్లు నచ్చిందా అంటూ. ప్రస్తుతానికి కిచెన్ నచ్చింది. ఈ వాష్ బేసిన్ కూడా చాలా వెడల్పుగా బాగుంది మెచ్చుకోలుగా అంది. కానీ అంట్లో ఇక్కడ తోమనివ్వకూడదు. అక్కడ కిచెన్ వైపున్న బాల్కనీలో వాష్ ఏరియా ఉంది కదా, అక్కడ వేసేస్తే పనమ్మాయి వచ్చి తోమేసి వెళ్తుంది చెప్పింది ఆవిడ. వింటున్న శారద తెల్లబోయి అంతలోనే తేరుకుంది. నాకు పని మనిషి లేదు చెప్పింది. లేకపోతే ఇప్పుడు పెట్టుకోండి టక్కున అందావిడ. ఆ అవసరం లేదు, అంట్లు నేనే తోముకుంటాను. అయినా ఇప్పటికిప్పుడు పని మనిషి అంటే ఎలా దొరుకుతుంది? కష్టం కదా. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని చూసింది. దాందేముంది, మా దగ్గర పని చేసే అమ్మాయే మీకు అంట్లు తోమి పెడుతుంది. నేను మాట్లాడి పెడతాను ధీమాగా చెప్పింది. శారదకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డంటయింది. ఎందుకంటే పని మనిషి చేత అంట్లు తోమించుకునే అంత మంది మార్బలం ఆమెకి లేదు. అటు పైన వాళ్ళ బడ్జెట్లో పని మనిషి జీతం కూడా లేదు. కానీ ఇవన్నీ ఆమెతో చెప్పడం ఎందుకని? మీకెందుకు శ్రమ? అయినా ప్రస్తుతానికి నాకు పని మనిషి అక్కర్లేదండి అనేసింది నిర్మోహమాటంగా. కానీ ఇక్కడికి వచ్చాక మీరు పనమ్మాయిని పెట్టుకొని తీరాల్సిందే. అది మా ఇంట్లో పనిచేసే అమ్మాయినే పెట్టుకోవాలి తప్ప బయట వాళ్ళని రానివ్వకూడదు. జీతం నెలకి 1,000 రూపాయలే అంది తేలిగ్గా. ఆవిడ మాటలు వింటుంటే శారదకి చాలా చిరాకొచ్చింది. కానీ అతి కష్టం మీద దాన్ని అదిమి పెట్టింది. అసలు అవసరం లేకపోయినా పని మనిషిని పెట్టుకోవడం ఎందుకు అడిగింది. ఎందుకంటే అంట్లు ఇక్కడే కడిగితే గోడలపైన మరకలు పడతాయి కనుక. మరకలు పడకుండా. శారద ఇంకా ఏదో సర్ది చెప్పబోతుంటే వినలేదు ఆవిడ. అదంతా కుదరదు, మీరు పని మనిషిని పెట్టుకోవాలి అంతే. అది ఏం చెప్పిన పని మనిషినే శాసించింది. విషయం ఏమిటంటే శారదకి చక్కగా అర్థమైంది. అందుకే ఆవిడ మాటలకు అటు ఇటు కాకుండా తల తిప్పేసి వెంటనే వెనుదిరిగింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి అన్నట్టుగా బెడ్రూమ్ చూడరా గుర్తు చేసింది ఇంటావిడ. శారదకైతే వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని ఉంది. కానీ ఈ విషయాన్ని ఆ ఓనర్ గారిని పసిగడితే ఏదైనా ప్రమాదం రావచ్చేమోనన్న భయంతో దాన్ని బయట వ్యక్తపరచకుండా ఆపుకుంటోంది.
అందుకే ఓసారి అటు తిరిగి తొరిగి చూసేసి వెంటనే యువతలికి వచ్చేసింది. ఎప్పుడొస్తారు? గబగబా బయటికి దూసుకుపోతున్న శారదని అనుసరిస్తూ అడిగిందావిడ. మంచి రోజులు చూసుకుని పొడిపొడిగా జవాబిచ్చేసి పరుగులాంటి నడకతో మెట్ల వైపు దారి తీసింది. రేపు ఎల్లుండి మంచి రోజులే, దశమి ఏకాదశిను. మీరు వచ్చేయొచ్చు, మరి అడ్వాన్స్ ఇప్పుడు ఇచ్చేస్తారా? ఆమె వెనకే పరిగెడుతూ ఆరా తీసింది ఓనర్. లేదు, అది కూడా రేపే, మంచి రోజు కదా. అబద్ధం చెప్పడానికి తడుముకోలేదామె. ఎన్ని గంటలకు వస్తారు రేపు? మా వారితో చెప్పాలి కదా. గేటు తీయబోతున్న ఆమెకి అడ్డంగా పడిపోతూ నిలదీసింది ఇంటి ఓనర్. ఏమో తెలియదు అన్నట్టుగా పెదవి విరిచేసింది. అంటే వార్షికులు, దుర్ముహూర్తాలు అవి ఉంటాయి గదా. పంచాంగం చూసి కానీ చెప్పలేను. వెంటనే మరో అబద్ధం చెప్పేసి అడ్డుగా నిలబడ్డ ఓనరమ్మని ఓ పక్కకి గెంటేసి గేటు తీసుకుని బయటికి దూకింది. ఎలా నడుస్తుందో కూడా గమనించకుండా 2 నిమిషాల్లో ఆ సందు వదిలి మెయిన్ రోడ్డుకి చేసుకుని బేరమైనా ఆడకుండా కనిపించిన ఆటోలోకి ఎక్కేసి అప్పుడు హమ్మయ్య గండం గడిచింది అనుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఎదవది అంటులు తోముకోవడం దగ్గరే ఆవిడ అన్ని ఆంక్షలు, అభ్యంతరాలు చెప్పిందంటే ఇక మిగతా విషయాల గురించి ఇంకెన్ని చెప్పి ఉండేదో. ఇంటావిడ నిరంకుశత్వం గురించి ముందే తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ ఇల్లు ఇంద్రభవనం కాదు, ఇహలోక నరకంగా మారి ఉండేది. అయినా ఇల్లు ఇంద్రభవనంలా ఉంటే సరిపోదు, దాని అద్దెకి ఇచ్చే యజమానులు కూడా సహృదులై ఉండాలి. నిజానికి ఎవరిదైనా ఇల్లు ఇల్లే, లక్షలు దారబోసి కష్టపడి కట్టుకుంటారు. అంత మాత్రాన అద్దెకున్న వాళ్ళకి అడ్డమైన ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు? ఏదేమైనా ఇవాళ లేచిన వేళ బావుంది కాబట్టి చాలా పెద్ద గండం గడిచింది అనుకుంటుంటే ఆమె నుంచి అప్రయత్నంగానే ఓ గాఢమైన నిట్టూర్పు వెలువడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ధన్యవాదములు.